హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన, ఈజీగా మరియు టేస్టీగా ఉండే పాలకూర వడలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. పాలకూర వడలు తయారు చేయడానికి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కట్టలు తరిగిన పాలకూర మంచిగా కడిగి తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు, 1 చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఈ మూడింటిని కలిపి మిక్సీకి వేసిన మిశ్రమం ఇది. 1 మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు గోధుమ పిండి, పచ్చిమిర్చి మిశ్రమం వేస్తున్నాను. ఇందాక తరిగిన పాలకూర కూడా వేయాలి. దీన్ని ఒకసారి కలుపుదాం. కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు పెరుగు మొత్తం పట్టలేదు, 1/2 కప్పు మాత్రమే పట్టింది. కాబట్టి 1/2 కప్పుయే వేస్తున్నాను. వడపిండి లాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలి. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. వడ ఒత్తుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పోస్తున్నాను. వడలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 చేతులకు నూనె పెట్టుకోవాలి. చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బౌల్లా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఒక్కొక్కటి తయారు చేసుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. వీటికి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ నూనెలో ఇన్ని వడలు పడితే అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒక సైడు కాలాయి. ఇప్పుడు రెండో వైపు కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది, చూడండి ఎంత మంచిగా కాలాయో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పాలకూర వడలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.